అల్లరి పిల్లవాడుగా పేరొందిన నరేన్ బోర్డింగ్ స్కూల్లో చదివే రోజుల్లో అద్వితీయ జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు. నరేన్ నిర్భయుడు, నిజాయితీపరుడు కూడా. అయితే రెసిడెన్సీ కళాశాలలో శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక ఉపన్యాసం నరేన్ సన్యసించడానికి, ఆధ్యాత్మిక పరమపదాన్ని చేరుకోవాలన్న ఆశ అతనిలో రావడానికి బీజం నాటింది. ఆనాటి నుండి నరేన్ భగవంతుని గురించిన సత్యాన్వేషణ సాగించటం ప్రారంభించాడు. నరేన్ ఆ తరువాత శ్రీ రామకృష్ణ పరమహంస వద్ద సన్యాస దీక్ష తీసుకున్నాడు. కాలి కాలి బోలో రోషనా కాలి కాలి బోలో రోషనా కాలి కాలి బోలో రోషనా কালি কালি বলো রোশনা কোর পদ ধ্যান নামামৃত পান কোর পদ ধ্যান নামামৃত পান যদি পেটে প্রাণ থাকে বসনা কালি কালি বলো রোশনা दुर्गा नाम के बोलो एक बार दुर्गा नाम के बोलो एक बार संगेर संबल दुर्गा नाम आमार दुर्गा नाम के बोलो एक बार संगेर संबल दुर्गा नाम आमार नित्य संसार नाही परबार नित्य संसार नाही परबार सकली आशार भेबे देखो ना काली काली बोलो रोशना काली काली बोलो रोशना काली काली बोलो रोशना काली काली बोलो रोशना গেলো গেলো কাল বিফলে গেলো 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 কাল বিফলে গেলো দেখো না কালান্ত নিকটে এলো গেলো গেলো কাল বিফলে গেলো నరేన్, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇలా దగ్గరగా రా. రా నరేన్, నా దగ్గరగా కూర్చో. తగిన సమయంలోనే నీవు నా దగ్గరకు వచ్చావు నాయనా. కాళీమాత అర్చన జరుగుతోంది. ఆ దేవి కోసం ఒక కీర్తన పాడు నరేన్. కానీ నేను మీకు ఎలా తెలుసు? ఎలా? కీర్తన పాడు నరేన్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. मन चलो निज ने कीर्तने मन चलो निज ने कीर्तने मन चलो निज ने कीर्तने संसार विदेशी विदेशीर बेशी ఆహా, ఏమి కంఠస్వరం! ఏమి భక్తి! నిజంగా అద్భుతమైన యువకుడు. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? నీ ఆలస్యంతో నన్నెందుకు కష్టపెట్టావు? మనుషుల వాగ్దానాలతో విసిగిపోయాను. వ్యర్థమైన పొగడ్తలతో అలసిపోయాను. నా అంతరాత్మను అర్థం చేసుకునే ఒక శిష్యుడు కావాలిప్పుడు నాకు. ఆ శిష్యుడి ముందు నా అనుభూతులన్నింటినీ వెల్లడించి నా హృదయాన్ని తేలికపరుచుకోవాలి. భగవాన్, నువ్వెవరో నాకు తెలుసు నాయనా. ఒక సనాతన ఆత్మవి. ఈ నేలను పరిశుద్ధం చేసే సవాలును స్వీకరించగలిగిన సాధు పొంగవుడివి. నువ్వు సాక్షాత్తు నారాయణుని మరో ముఖానివి నాయనా. నరేన్, ఇక్కడికి వస్తానని
నాతో ఉండిపోతానని మాట ఇవ్వు నాయనా. అలాగే. ఠాగూర్జీ, మీరు భగవంతుడిని చూసారా? చూశాను నాయనా, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను. మన దేవుణ్ణి చూడొచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు. అయితే ఈనాటి ప్రపంచంలో ఆ దేవుడు ఎవరికి కావాలి నాయనా? మనుషులు డబ్బు, సంసారం, భవనాలు అనే మాయ వెంట పరిగెడుతున్నారు. ప్రాపంచిక విషయాల కోసం వాళ్ళు కన్నీళ్లు కారుస్తారు. ఈ ప్రపంచమే అంతా. కానీ నాకు చెప్పు, భగవంతుడి కోసం కన్నీళ్లు కార్చేవారెవరున్నారో చెప్పు. ప్రజలు నిజాయితీతో అన్వేషిస్తే మాధవుడు కనిపిస్తాడు. मन चलो निज निकेतने, मन चलो निज निकेतने, मन चलो निज निकेतने। संसार विदेशी विदेशीर बेशी भ्रम केन आकरणे, मन चलो निज निकेतने, मन चलो निज निकेतने। विषय पंचक और भूत गण, विषय पंचक और भूत गण, तब तर पर के बनायापन। विषय पंचक और भूत गण, तब तर पर के बनायापन। నమస్తే ఠాకూర్జీ. రా నరేన్, కూర్చో. ఠాకూర్జీ, 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 ఠాకూర్జీ. నరేన్, ఠాకూర్జీ, ఏం చేశారు? ఏం జరిగింది? అది దేవుడా? చెప్పండి ఠాకూర్జీ. ఇప్పటికింకిది చాలు. నువ్వు అన్ని విషయాలు తెలుసుకుంటావు. ఠాగూర్జీ, ఠాగూర్జీ, భగవంతుణ్ణి మనం ఎలా ప్రార్థించాలి? నీకు ఇష్టమైనట్టు ప్రార్థించవచ్చు, నీకు నచ్చిన విధానంలో ప్రార్థించవచ్చు. అయితే నిజాయితీగా ప్రార్థించు, నిజమైన భక్తితో ప్రార్థించు. అపవిత్రమైన ఆలోచనతో నీ ప్రార్థనను కలుషితం చేయొద్దు. ఎందుకంటే దేవుడు చీమకాళ్ళు చేసే చప్పుడు వినగలడు. మన లక్ష్యం ఏమై ఉండాలి ఠాగూర్జీ? నువ్వు ఎదగాలి. నైతికంగా, తాత్వికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగి తీరాలి. ఠాకూర్జీ, ఒక సందేహం. చెప్పు నరేన్. ఠాకూర్జీ, దేవుడనేవాడు ఒక్కడే ఉన్నాడా, లేక చాలామంది ఉన్నారా? నరేన్, మీరందరూ ఒక చెరువుకి 4 పక్కలా నిలుచున్నారని ఊహించుకోండి. ఒకరు ఆ నీటిని ఆక్వా అంటాడు, ఇంకొకడు పానీ అంటాడు, 3వ వ్యక్తి జలం అంటాడు, 4వ వ్యక్తి వాటర్ అంటాడు. ఆ నీటిలాగే భగవంతుడు ఒక్కడే. మనం ఆయనను వేరువేరు పేర్లతో పిలుస్తాం. మతం అంటే ఏమిటి ఠాకూర్జీ? మతం అనేది మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరింపజేసే ఒక సాధనం.
నరేంద్ర తృష్ణ అతన్ని ఆలయ ప్రవేశం చేసేలా చేసింది. అతను ఆదిశక్తి కాళికామాత విగ్రహం ముందు తల వంచి ఆమె పాదాలు తాకి 4 వరాలడిగాడు. అవి భక్తి, జ్ఞానం, వివేకము, వైరాగ్యము. అలా ప్రార్థించి బయటకొచ్చిన నరేన్ని శ్రీరామకృష్ణుల వారు ధనం కావాలని దేవిని అడిగావా అని అడిగారు. తాను 4 దివ్యజ్ఞానాలిమ్మని దేవిని కోరానని నరేన్ చెప్పిన మాటలు రామకృష్ణుని చెగుతుణ్ణి చేశాయి. ఇకపై వారి కుటుంబం దారిద్ర్యాన్ని అనుభవించదు అనుకున్నారు రామకృష్ణులు. అటు పిమ్మట వారిరువురు ఆలయంలోకి వెళ్లి కాళీమాతను ప్రార్థించారు. నరేన్, నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేశాను. నా జ్ఞానం, నా ఆత్మ, నా సర్వస్వం. ప్రపంచానికి మేలు చేయి. సరైన మార్గంలో మానవులు నడిపించు. నీ కార్యం పూర్తయిన తరువాత నా వద్దకు రా. నీకోసం కాచుకొని ఉంటాను. ఇంకా నువ్వు నన్ను నమ్మలేదా నరేన్? నన్నింకా సందేహిస్తున్నావా? రాముడుగా ఉన్నదెవరో, కృష్ణుడుగా అవతరించిన వారెవరో వారే ఇప్పుడు రామకృష్ణుడు ఈ శరీరంలో. ఠాకూర్జీ, మిమ్మల్ని విశ్వసిస్తాను. శ్రీరామకృష్ణ పరమహంస 1886వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన సిద్ధి పొందారు. నరేంద్రుడు 4.5 సంవత్సరాలు గురువు సన్నిధిలో గడిపాడు. శ్రీరామకృష్ణ పరమహంస మాతృశ్రీ శారదాదేవి ఆశీస్సులతో ఆయన జీవనం మారిపోయింది. క్రమంగా తాను భగవంతుడికి చేరువవుతున్నట్టుగా అనుభూతి, అపూర్వమైన ఆత్మానందం కలిగాయి ఆయనకు. 1886లో గురువుగారు సిద్ధి పొందాక 1886 డిసెంబరు 24వ తేదీన నరేంద్రుడు అంత్పూర్ వద్ద సన్యాసం స్వీకరించాడు. స్వామి వివేకానందులు 1887 ప్రారంభంలో కలకత్తాకు తిరిగి వచ్చారు. ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనంలో ఆయన ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. వేదాంతంలో నిష్ణాతులయ్యారు. ఎంతోమంది శిష్యులు ఆయన్ని ఆశ్రయించారు. స్వామివారి జ్ఞానబోధనలు వినటం వాళ్లకు ఆనందం. 1888లో స్వామి వివేకానందులు ఒక సాధారణ పరివ్రాజకుడిగా భారతదేశం నలుమూలలా సంచరించాలని నిర్ణయించుకున్నారు. తన దేశ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా తెలుసుకోవాలనుకున్నారాయన. పరిగెత్తకండి, వాటికి ఎదురు తిరగండి. అది గొప్ప పాఠం. మనం కష్టాన్ని ఎదిరించి తీరాలి. దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం పారిపోవడం ఆపితే కష్టాలన్నీ వెనుకడుగు వేస్తాయి.
మనం స్వేచ్ఛను సాధించాలంటే అది ప్రకృతిని జయించడం ద్వారానే. పలాయనం చిత్తగించటం వల్ల కాదు. పిరికివాళ్లు ఎన్నటికీ విజయాలను సొంతం చేసుకోలేరు. భయాలు, కష్టాలు, అజ్ఞానం మన నుండి పారిపోవాలని మనం ఆశిస్తే వాటికి ఎదురొడ్డి నిలవాలి. స్వామీజీ, స్వామీజీ, మీ సోదరుడైన శిష్యుడు బలరాం బోస్ చనిపోయారు. నన్ను మన్నించండి. ఓ, స్వామీజీ, మీరు యోగులు, మీరిలా దుఃఖించకూడదు. నేను సర్వసంగ పరిత్యాగినే. నిజమే ప్రమోద్ బాబు. సన్యాసి అంటే హృదయం లేకుండా ఉండాలా బాబు? నిజమైన సన్యాసి మామూలు మనిషి కన్నా మెత్తని హృదయం ఉండేవాడు. మనం మానవ మాతృలం. బలరాం బోస్ నాకు సోదరుడు లాంటి శిష్యుడు. సానుభూతి రహితమైన, దయారహితమైన సన్యాసం నాకు నచ్చదు. స్వామి, ఈయన మున్షి జగన్మోహన్ లాల్ గారు, ఖేత్రీ రాజా గారి వ్యక్తిగత కార్యదర్శి. స్వాగతం మున్షీజీ. స్వామీజీ, ఖేత్రీ మహారాజు గారు తమ దర్శనం చేయాలనుకుంటున్నారు. దయచేసి రాజమందిరానికి విచ్చేయండి. ధన్యవాదాలు. అలాగే, తప్పకుండా వస్తాను. స్వామీజీ, నా మనసులో ఉన్న మాట ఒకటి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే మున్షీజీ. స్వామీజీ, మీరు హైందవ సన్యాసి. ముస్లింల ఇంట్లో ఎందుకు బస చేశారు? ఏమిటి మీ ఉద్దేశం? నేను సన్యాసిని. సాంఘికమైన ఆచారాలకు అతీతుడిని. నేను ఎవరితోనైనా భోజనం చేస్తాను. దానిని దేవుడు అనుమతిస్తాడు, శాస్త్రాలు అనుమతిస్తాయి. ప్రతి పురుషుడిలోనూ ప్రతి స్త్రీలోనూ నేను దైవత్వాన్ని దర్శిస్తాను. అందరూ భగవంతుడి సంతానమే. కానీ మీలాంటి వ్యక్తులు వ్యతిరేకిస్తారు, ఆక్షేపిస్తారు. భగవంతుడి గురించి, శాస్త్రాల గురించి మీకు ఏమీ తెలియదు. నేను అంతటా దైవత్వాన్ని చూస్తాను. సూక్ష్మాతి సూక్ష్మమైన కీటకంలో కూడా నాకు ఉచ్చనీచ భేదాలు కానీ, మతభేదాలు కానీ, కులభేదాలు కానీ లేవు. శివశివ, అలాంటి మాటలు వినటమంటే కాగుతున్న నూనెను చెవుల్లో పోసుకున్నట్టే నాకు. స్వామీజీ, నేను విచారిస్తున్నాను. నన్ను క్షమించండి. ఖేత్రీ మహారాజు గారికి మీ సేవ చేసే భాగ్యం కలిగించండి. అలాగే మున్షీజీ, అలాగే. స్వామివారు శిష్యులు ఖేత్రీరాజు గారి మందిరానికి వచ్చారు. రాజు వాళ్లను సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేశాడు. అజిత్ సింగ్ మందిరంలో విడిది చేయమని స్వామిని అభ్యర్థించాడు. సాయంకాలం ఆస్థాన గాయన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజు స్వామికి ఆహ్వానం పంపారు. నేనక్కడికి వెళ్ళకూడదు. నేను సన్యాసిని. అలాంటి కార్యక్రమాలకు వెళ్ళటం నా నియమాలకు విరుద్ధం. प्रभु मेरे अवगुण चित ना धरो, प्रभु मेरे अवगुण चित ना धरो, समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, चाहे तो पार करो, प्रभु मेरे अवगुण। అమ్మా, నువ్వు నాకొక గొప్ప పాఠం నేర్పావు. నేను చాలా నొప్పించాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. హరిబాయి,
నీ మతం గురించి నేనే ఇప్పటికీ ఏమీ అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. అయితే నా హృదయం అంతులేని వైశాల్యాన్ని సంతరించుకుంది. ఇతరుల బాధల్ని కష్టాల్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. నన్ను నమ్ము, ఎవరైనా బాధకు గురి అయితే నేను విలవిల్లాడిపోతాను. స్వామి, మీరు చాలా గొప్పవారు. బుద్ధుడు కూడా ఇలాగే అనుభూతికి లోనయ్యాడు కదా, ఇలాంటి అమృత వాక్కులే పలికాడు కదా. ఇదిగో, నువ్వు రైలు దిగి వెళ్ళు. అయ్యా అయ్యా, నేను కూడా రైల్వే ఉద్యోగిని. స్వామివారిని దర్శించి నమస్కరించడానికి వచ్చాను. నోరు ముయ్యరా మూర్ఖుడా, పల్లెటూరు మొద్దు. నాకు సమాధానం చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? దయచేసి ఆపండి. అతను ఏ తప్పు చేయలేదు. నువ్వు మాట్లాడకు. తుమ్ కహా హై బాత్ కర్తే హో? తుమ్ అంటే అర్థమేమిటి? మీరు పద్ధతిగా ప్రవర్తించండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ప్రయాణికులతో మీరు వ్యవహారం చేస్తున్నారు. మర్యాద తెలీదా? ప్రయాణికుల్ని మీరు అని సంబోధించాలని తెలీదా? మీకు మీ భాషే సరిగ్గా మాట్లాడటం రాదు. ఆయన కేవలం ఒక మనిషి కాడు, పెద్ద మనిషి. మీ పై అధికారులకు మీ అనుచిత ప్రవర్తన గురించి ఫిర్యాదు చేస్తాను. ఓ, సారీ సార్, నాకు భాష సరిగ్గా రాదు. ఈ మనిషికి బుద్ధి చెప్పాలని అనుకున్నాను. చూడండి, పాశ్చాత్యులతో వ్యవహరించేటప్పుడు మనం ఆత్మగౌరవం కలిగి ఉండాలి. వాళ్లలాగే మనం మన స్థాయిని, స్థానాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దురదృష్టం